8వ లెసన్ మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఈ పాఠం పేరు ఏంటంటే సువార్త బహిర్గతం. సువార్త బహిర్గతం, వ్యక్తిగత సువార్తీకరణ. వ్యక్తిగత సువార్తీకరణ. వ్యక్తిగత సువార్తీకరణ. ఇందులో ఉద్దేశాలు మనం రాసుకుందాం. సైడింగ్ పెట్టుకొని ఉద్దేశం అని పెట్టుకొని రాసుకుందాం. సువార్త బహిర్గతం యొక్క పద్ధతుల గురించి మరింత తెలుసుకోవటం. సువార్త బహిర్గతం యొక్క పద్ధతుల గురించి మరింత తెలుసుకోవటం. సువార్త బహిర్గతం యొక్క పద్ధతుల గురించి మరింత తెలుసుకోవటం. రెండో పాయింట్గా వ్యక్తిగత సువార్తీకరణ గురించి తెలుసుకోవటం. వ్యక్తిగత సువార్తీకరణ గురించి తెలుసుకోవటం. మూడో పాయింట్, మరింత సువార్తికులకు ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోవటం. మరింత సువార్తికులకు ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోవటం. ప్రాముఖ్యమైన విషయాలు, ముఖ్య వచనాలను పెట్టుకుందాం. ముఖ్య వచనాలు రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. ఒకసారి అందరం గంటలు తెరిచి చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. మూడో అధ్యాయం 23వ వాక్యంలో మాట ఉంది, అది మనం చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. చూడండి, ప్రాముఖ్యమైన వచనాల్లో ఏముందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఈ విషయమై మనం సువార్తను మనం ఎలా పంచుకోవాలి అంటే, సువార్తను మనం ఎలా చెప్పాలి అంటే, అందరూ పాపం చేశారు అని ప్రజలకు చెప్పాలి. అంటే ఏ ఒక్కరు కూడా పరిశుద్ధుడు లేడు, అందరూ పాపం చేశారు అని ప్రజలకి, ముఖ్యంగా వాళ్ళు పాపులు అని ప్రజలకు మనం ఏం చేయాలంటే తెలియచేయాలి. అదే ముఖ్యమైన అంశం. ఒకవేళ నేను పాపిని అని ఆ వ్యక్తికి తెలియకపోతే ఆ వ్యక్తి ఒప్పుకోలేడు, సత్యాన్ని గ్రహించలేడు. అందుకని ముందుగా మనం ఏం చేయాలంటే, అందరూ పాపం చేశారు అంటే నువ్వు చేసావు, నేను చేశాను, మనందరం కూడా చేశారు. అయితే ఈ పాపము వల్ల వచ్చేది ఏంటంటే దేవుడు ఒకటి ఇస్తున్నారు, అది పొందుకోలేకపోతున్నారని ప్రజలకు తెలియదు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, దేవుడు ఏమి ఇస్తున్నాడు మనకి, నేనేం పొందుకోలేకపోతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్తే నాకేమొస్తుంది, నేనేం పొందుకోగలను. ఈ ఆలోచనలు రావడం వల్ల మానవుడు తప్పనిసరిగా ప్రభు దగ్గరికి రాగలుగుతాడు. ఒకవేళ ఆలోచన లేకపోతే, ఈ అంశాన్ని కానీ మనం చెప్పకపోతే వాళ్ళు గ్రహించలేరు. స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలంటే, అందరూ పాపం చేశారు
ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, అందరూ పాపం చేశారని చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. అయితే చూడండి, రెండవ మాటగా రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. యాలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చూడండి, ఈ యొక్క రెండవ స్టెప్గా మనం మాట్లాడుకోగలిగితే, ఎలాగనగా పాపం వల్ల వచ్చేది ఏంటంటే అందరూ పాపం చేశారని ఫస్ట్ మాట్లాడుకున్నాం. అయితే అందరూ పాపం చేస్తున్నారు కదా, ఈ పాపం వల్ల వచ్చేది ఏంటి అని ప్రజలకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏటి వస్తుందట? మరణం అయిపోతుంది. ఇప్పుడు పాపులైనా మరణిస్తున్నారు, ప్రభుని నమ్ముకున్న నీతిమంతులు మరణించరా? అయితే మరణిస్తారు. అయితే వాళ్ళకి రెండో స్టెప్ ఉంది, ఏంటంటే క్రీస్తునందు నిత్య జీవం. ఏమంట? నిత్య జీవం ఎందువల్ల కలుగుతుందని ప్రజలకు తెలియచేయాలి. ఎందువల్ల కలుగుతుందంట? అయితే దేవుని కృపావరం, దేవుని కృప వల్ల కలుగుతుంది మనకి. ఏమన్నా? దేవుని కృప వల్ల కలుగుతుంది. మనకి నిత్య జీవం కలగడానికి కారణం ఏమైనా ఉన్నదా అని అంటే ఒకే ఒక కారణం, అదేంటంటే కృప వలన. ఏమల్ల? కృప వలన అని ప్రజలకు మనం తెలియచేయాలి. చూడండి, మూడవ ఎగ్జాంపుల్గా రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ ప్రాప్తించును. చూడండి, ఈ పాపం ఎలా వచ్చింది అని అంటే ఒక మనుషుడి ద్వారా వచ్చింది. ఆ పాపం మనుషుల ద్వారా వచ్చింది కనుక అందరికీ పాపము ఏమైంది? చుట్టేసింది, ప్రాప్తించింది, స్ప్రెడ్ అయిపోయింది. ఏమైపోయిందండి? స్ప్రెడ్ అయిపోయింది, ప్రాప్తించింది అని ప్రజలకు మనం ఏం చేయాలి? తెలియచేయగలిగినట్లుగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. చచ్చిపోయిన మనల్ని ఎవరైనా బ్రతికించగలరా అని అంటే క్రీస్తు ఒక్కడే బ్రతికించగలరని ప్రజలకు మనం చూపించాలి. ఇదిగో చూడండి, నేను చచ్చిపోయి ఉన్న పరిస్థితి నాది, క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించాడు అని నీ సాక్ష్యాన్ని ముందు పెట్టాలి ప్రజలకి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చదువుతున్నాం, స్పీడ్గా మనం వెళ్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. చూడండి, పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడండి? లోకానికి వచ్చాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? మనమే, మనుషులు. లోకం అంటే మట్టి కాదట, మనుషులేనా? ఏంటట? లోకం అంటే మట్టి కాదు, మనుషులే. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి, ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ
దొంగతనం చేయడానికి మాత్రమే వస్తాడు. కానీ ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న జీవాన్ని ప్రజలకు ఇవ్వడానికి వచ్చాడు. అది ప్రజలకి తెలియచేయాలి, మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆమేన్. చూడండి, జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును, మామూలుగా కాదంట. అది ఎలాగట? సమృద్ధి. ఆయన ఇచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుందట. సగం సగంగా ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. తర్వాత నేను నిశ్చయముగా చెప్తున్నాను, ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారన్నమాట. నేను దేనికి వచ్చానో అది మీకు సమృద్ధిగా ఇస్తానని. చూడండి, ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 4:12. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మరి యవన వలనను రక్షణ కలగదు, ఈ నామం వల్లనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఏమంటున్నాడంటే, ఒక స్టేట్మెంటు అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే అది ఏ నామం వల్ల రక్షణ కలుగుతుంది? రక్షణ ఎవరి వల్ల ఉంటుందా? ఏ నామం వల్ల? చాలా నామాలు ఉన్నాయి భూమి మీద మాట్లాడుకోవాలని అంటే. అయితే ఏ నామం వల్ల కూడా కలగదు, యేసు నామం వల్లే. మన నామం పేరు ఏం పేరు? మన యేసయ్య నామం పేరు యేసు నామం. యేసు నామంలో దయ్యాలు పోతాయి, యేసు నామంలో మార్మల్స్ కలుగుతుందట, యేసు నామంలో రోగులు స్వస్థపడతారట, యేసు నామంలో బాధలు పోతాయి, యేసు నామంలో మార్మల్స్ లేని వారికి మార్మల్స్ వచ్చి పశ్చాత్తాపడతారట. ఇదంతా ఏ నామంలో కలుగుతుంది అంటే యేసు నామంలో మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఏ నామంలోనూ కూడా రక్షణ లేదు. ఏ నామంలోనైనా రక్షణ ఉందా అని అంటే ఏ నామంలో ఉంది? యేసు నామంలో మాత్రమే ఉంది. స్తోత్రం. ప్రజలకు తెలియాలి, మనకు తెలుసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 14, ఇక్కడికి వచ్చింది. 14వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరెవడను తండ్రి యొద్దకు రాడు. చూడండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు. సువార్త అంటే ఏంటి అంటే ఇదండి సువార్త. మీరు జన్మలో ఏదైనా మీకు సువార్త చెప్పాలని మీకు అనిపిస్తే మీకు ఇంకా ఆఫర్ ఏంటంటే ఈ రాసుకున్న విషయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుని ఎక్కడికైనా సువార్తకి వెళ్తే ఈ వచనాలు కానీ ఈ ఆధారాలు కానీ మీకు ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి. మీకు ఏమన్నా టెన్షన్ ఉంటే, మీకు ఏమన్నా ఏంటంటే నమ్మకం లేకపోతే, మీరు ఏమన్నా మర్చిపోతాయి, ఇవి వెళ్ళండి, ఇవి తీసుకొని వెళ్ళండి, మీకు దేవుడు ఉపయోగం మీకు ఉంచుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సువార్త తప్ప మరికి వేరొక సువార్త చెప్పినా మీకు ఉపయోగపడదు, మీకు పనిచేయదు. అది సువార్త అని అంటే ఇదే. మీకు ఏమన్నా ఆశ కలిగితే ఈ సువార్త విషయాలు మీరు బాగా నెమరు వేసుకొని, ఒకవేళ బండ కండక్ట పెట్టేయండి, పెట్టేసి చక్కగా మీరు పని చేయండి, దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. ఏమంటున్నారండి ఆయన? నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప. చూడండి, ఈ వచనానికి ముందు వచనానికి తేడా ఉందా? తేడా లేదా? నా నామములో తప్ప. ఏ నామం అది? యేసు నామములో తప్ప. నేనే మార్గం. ఎంత వండర్ఫుల్గా రెండు కలుస్తున్నాయి చూడండి. మన దేవుడు ఏదైనా చెప్పారు అని అంటే అది ఏముంటుంది? కలిసి ఉంటుంది. కలయిక లేకుండా, సంబంధం లేకుండా ఉండదు. ప్రతిదీ కూడా సంబంధం కలిగినట్లుగానే ఉంటుంది. చూడండి, ఆధ్యాత్మికమైన విషయాలు. రెండవ అదే హెడ్డింగ్ పెట్టుకుందాం, సైడ్ హెడ్డింగ్, అధ్యాయములోని విషయాలు అని. అధ్యాయములో విషయాలు.
ప్రశ్నలు రాసుకుందాం. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అధ్యాయములో విషయాలని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు రాసుకుందాం మనం. మొదటి ప్రశ్న, వ్యక్తిగత సువార్థీకరణ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలు బట్టే మనకు ముందుకి ప్రభు మనల్ని కొనసాగిస్తారు, ముందుకి నడుపుతారు. మొదటి ప్రశ్న ఏంటంటే వ్యక్తిగత సువార్థీకరణ అంటే ఏమిటి? రెండో ప్రశ్న, మనం వ్యక్తిగత సువార్థీకరణ ఎందుకు చేయాలి? రెండో ప్రశ్న, మనము వ్యక్తిగత సువార్థీకరణ ఎందుకు చేయాలి? మూడవ ప్రశ్న, వ్యక్తిగత సువార్థీకరణకి మనం ఎలా సిద్ధం కావచ్చు? వ్యక్తిగత సువార్థీకరణకి మనం ఎలా సిద్ధం కావచ్చు? నాలుగవ ప్రశ్న, ఆత్మను సంపాదించే వ్యక్తి యొక్క విధానం. ఆత్మను సంపాదించే వ్యక్తి యొక్క విధానం. ఐదో ప్రశ్న, వ్యక్తిగత సువార్థీకరణ పద్ధతులు. ఆరో ప్రశ్న, వ్యక్తిగత సువార్థీకరణ పరీక్ష నిర్ధారణ. వ్యక్తిగత సువార్థీకరణ పరీక్ష నిర్ధారణ. ఏడో ప్రశ్న, ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి ఎలా తీసుకొని రాగలను? ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు ఎలా తీసుకురాగలను? ఎనిమిదో ప్రశ్న, మనం వారిని ఎలా తీసుకోవాలి? అమ్మ ఏ రాశారు అది? ఎనిమిదో ప్రశ్న, మన వారిని ఎలా చూసుకోవాలి. అక్క మీరేం రాశారు? చూసుకోవాలి అంటారు. క్షమించండి, చూసుకోవాలి. ఎనిమిదో ప్రశ్న, చూసుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటమ్మా? చూడండి, వ్యక్తిగత సువార్థీకరణ అంటే ఏంటంటే ఒక తోటి పాపిని యేసు తన సొంత రక్షకునిగా అంగీకరింపచేసే మరియు అతన్ని ప్రభువుగా అనుసరించడంలో ఒక నిర్దిష్టమైన ప్రార్థన మరియు వ్యక్తిగత ప్రయత్నమే వ్యక్తిగత సువార్థీకరణ. చూడండి, వ్యక్తిగత సువార్థీకరణ అని అంటే ఏంటంటే ఒక పాపిని ఒక అవిశ్వాసి ఎప్పుడైతే ప్రభుని నమ్ముకోలేదో ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలట. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ వ్యక్తితో మాట్లాడాలనుకున్నామో ఆ వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు పాదాల దగ్గర పెట్టాలండి. వ్యక్తిగతంగా ఏం చేయాలట? వ్యక్తిగతంగా ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఊరు, ఆ వ్యక్తి విషయం మొత్తం టోటల్గా ప్రభు దగ్గర పెట్టిన తర్వాత ఆ వ్యక్తికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఆ విషయాలన్నీ చెప్పాలి. అది వ్యక్తిగత సువార్థీకరణ. వ్యక్తిగతమైన మాటలు అంటే ఆ వ్యక్తి ఎలా నిలిగిపోయాడో, ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడో, ఈ విషయాలన్నీ అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయా పడవంటారా? ఇప్పుడు మనం రిఫరెన్స్లు మనం చదువుకున్నాం, ఆ విషయాలన్నీ ఉపయోగపడతాయి అంటారా పడవంటారా? పడితే తప్పనిసరిగా ఏదో ఒక చిన్న రిఫరెన్స్ అన్నా ఆ వ్యక్తిని పట్టుకుంటుంది అంతే. ఆమేన్. అంత వాక్యంలో అంత శక్తి ఉందండి. అది మందు మనం నమ్మాలి. వాక్యం చిన్నదనే అనుకుంటాం, మనకు తెలియదని అనుకుంటాం, కానీ అందులో ఎంత పవర్ ఉందో విన్నవాడికి తెలుస్తుంది. మీకు అర్థమైందండి? విన్న వ్యక్తికి తెలుస్తుంది అందులో ఎంత పవర్ ఉందో. చెప్పిన మనకు కొన్ని లోపల భయం కలుగుతుంది. చెప్తున్నప్పుడు నీటిని బాగా వింటున్నాడా లేదైతే మనకు అర్థమవుతుందని సరి చెప్పగలుగుతున్నానా అని మనం అనుకుంటాం, భయపడుతూ అనుకుంటాం. కానీ విన్న వ్యక్తికి అది అర్థమయ్యే స్థితిలో ప్రభు తీసుకెళ్తాడు. అందుకని మొట్టమొదటిగా
అలా చేయాలి, ఆ కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా ఆ విషయమై మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రాముఖ్యం. చూడండి, ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి, మనం రాసుకుందాం. మొదటి పాయింట్, మనం విశ్వసించే ఏకైక పరిశుద్ధాత్మ శక్తి. ఆ వ్యక్తిని మారు మనసులోకి నడిపించగలిగింది ఎవరండి? మనం విశ్వసించే ఏకైక పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో సహాయం చేస్తుంది మనకి. మనం విశ్వసించే ఏకైక పరిశుద్ధాత్మ శక్తి. మనం ఉపయోగించే రెండో పాయింట్, మనం ఉపయోగించే ఏకైక సాధనం పరిశుద్ధ బైబిల్. మనం ఉపయోగించే ఏకైక సాధనం పరిశుద్ధ బైబిల్. చూడండి, ఆ వ్యక్తి మారు మనసులోనికి రావాలంటే మొట్టమొదటగా మనం ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా. తర్వాత ఏం చేయాలా? పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. తర్వాత బైబిల్ సాధనంగా. తర్వాత 3వ పాయింట్, ప్రకటింపబడిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. మనం ఎవరి గురించి చెప్తున్నాం? యేసుక్రీస్తు గురించి. ఎందులో నుంచి చెప్తున్నాం మనం? పరిశుద్ధమైన బైబిల్లో నుంచి. ఎవరు కార్యం చేస్తారో? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఈ విషయాలు 3 కూడా మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇది వ్యక్తిగత సువార్తీకరణ. చూడండి, రెండో ప్రశ్న ఏం రాశారు? చూడండి, ఇందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పరిశీలనలోనే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం నుండి 51 వచనాల వరకు మనం అక్కడ చూస్తే, మరలా యోహాను అతని శిష్యుల ఇద్దరు నిలిచిండగా అతడు నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుక తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగ్గా, వారు రబ్బా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బా అను మాటకు బాధకుడని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం నుంచి వచ్చి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయిన. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. చూడండి, వ్యక్తిగత సువార్తీకరణ ఎలా చేసాడో చూడండి. ఈ యొక్క ఆంద్రేయ చూడండి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతంగా సువార్తని ఎలా పంచుతున్నాడో చూడండి. ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బా అను మాటకు బాధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలో రమారమి 4 గంటల వేళ అయిన. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో చూడండి ఎలాగా ఏ విషయాలు ప్రభువుని ఈ శిష్యుడు పరిచయం చేస్తున్నాడు. మీరు వచ్చి చూడండి, నేను ఎవరిని విశ్వసించానో ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడో, ఆ వ్యక్తి ఎట్లా మాట్లాడతాడో,
అవి ఎట్లా ఎలా చూస్తాడు, ఎలా నడుస్తాడు, ఎక్కడ కాపురం ఉన్నాడు, ఏం చేస్తాడో, ఈ విషయాలన్నీ నేను కనుగొని నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. కనుక మీరు కూడా వచ్చి చూడండి. వ్యక్తిగతమైన స్వార్థీకరణ అంటే ఇదే. మీరు వచ్చి చూడండి. అదే విషయం కూడా ఈ యొక్క సమరీ స్త్రీ కూడా చూసింది కదా. నేను ఏ దేవుని అయితే నేను నమ్ముకున్నానో ఆ దేవుని వచ్చి చూడండి. నా పాపములన్నీ ఎత్తిపెట్టిన దేవుడు నాతో ఏ విషయం అయితే మాట్లాడా ఆ విషయమే ప్రభు మీతో మాట్లాడతాడని వచ్చి చూడండి యేసు దగ్గర తీసుకొచ్చిందండి. ఇదే వ్యక్తిగతమైన స్వార్థీకరణ. ఏమీ లేదు. వ్యక్తిగతంగా నువ్వేమైనా చేయాలి అని అంటే నువ్వు వచ్చి చూడండి అని చెప్పడమే, నువ్వు మందిరం దగ్గర తీసుకొచ్చేయడమే, ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చేయడమే. ఆ తర్వాత ప్రభు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ కార్యాలు అప్పుడు చేస్తాడు. మనందరం ఏంటండి, మామూలుగా వెళ్ళాలి. మనందరం అసలు మందిరంలో ఏం జరుగుతుంది అంతేనా? మనం వెళ్ళి చూడడం మామూలుగానే, వచ్చి చూడండి అని చెప్పిన తర్వాత మనం అందరం కూడా అలా వెళ్ళామే. అవునా కాదంటారా? అవునా కాదంటారా? మీరు ఎట్లా వెళ్ళారన్న ప్రభు దగ్గరికి? చెప్పండి అన్న. ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళారు మీరు? ప్రభు దగ్గరికి ఎలా వచ్చారన్న మీరు? సువార్త విని ఫస్ట్ మీరు ఎలా వెళ్ళారా? సువార్త విని వెళ్ళారు. ఏం చెప్తుంది మందులో? మనందరి బస్సు అదే. చూడండి, మందిరంలో ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాం, ఎలా ఆరాధిస్తారో చూడడానికి వెళ్ళాం. ఆ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మనం ఇంతకుముందు ఏం చేసామో అది ఇక్కడ లేదు, డిఫరెంట్గా ఉంది. మీకు అర్థమైందా? కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు పెట్టి దండం పెట్టుకొని వచ్చేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఎలా లేదు, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. మీకు అర్థమైందా? లోపల ఉన్న విషయమును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు చూపిస్తుంటే అప్పుడు మనం ఏమవుతున్నాం? లోపల ఉన్నది వీళ్ళకెలా తెలుసు? ఇల్లు వచ్చేసేవారు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇల్లు రానివ్వట్లేదు, లోపలిది తీయమంటున్నాడు. చూడండి, వచ్చి చూడడం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో. వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడా? లేదు. ఏమున్నాయో ఎత్తుక్కుంటున్నాడో. ఫస్ట్ ఎత్తుక్కోవడం వల్ల ఏమవుతుంది? బయట పడిపోతున్నాడు. ఇప్పుడు బండారం బయటపడుతుంది. బండారం బయటపడడం వల్ల వెళ్ళిపోవడం అవుతుందా? ఇంతకుముందు బండారం బయటపడేది కాదు, కానీ ఇప్పుడు బయటపడుతుంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. వచ్చి చూడడం వల్ల ప్రభు ఏంటో అర్థమవుతుంది మనకి. ప్రభు ఏంటో అర్థం అవడం వల్ల ప్రభు దగ్గర ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఏం చేయాలో అర్థమైన తర్వాత ఎలా ఉండాలో కూడా అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే వచ్చి చూడడం వల్ల. చూడండి, షేబా దేశపు రాణి సొలొమోను మందిరం కట్టాడు, వచ్చి చూడడానికనే వెళ్ళింది. తర్వాత ఇక్కడ బండారాన్ని అంతా బయట పెట్టడానికని వచ్చింది. ఫస్ట్ పాయింట్ తనకున్న మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడున్న బండారాన్ని బయట తీయాలి అని వచ్చింది. కానీ ఆవిడే పశ్చాత్తాపడ్డారు. వచ్చి చూడడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకనే ఒకరు నువ్వు తీసుకొస్తే ఆ వ్యక్తి తిరిగిపోవడం కృప దొరుకుతుంది. అందుకని మనం ప్రయాసపడాలి. ఆ వ్యక్తి కొరకు మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు, బైబిల్లో నుంచి ఆధారాలు చూపిస్తాడు, క్రీస్తు పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మర్చిపోవద్దు, మీకున్న విశ్వాసం మీకు రావాలి అంటే ఒకే ఒకటే, మీరు చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం చేయండి, క్రీస్తుని పరిచయం చేయండి. మందిరాన్ని కాదు, దేని కాదు, స్థలాన్ని కాదు పరిచయం చేసింది, క్రీస్తుని. నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళడం వల్ల నేను ఎట్లా ఉన్నాను అని పరిచయం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురండి ప్రభు దగ్గరికి. మీరు ఏ ప్రభుని అయితే విశ్వసించారో నమ్మారో ఆ ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రభు వారిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పోవడం. ఆమేన్. అందుకనే లోపలికి వచ్చిన వారు దీవింపబడతారు, బయటికి వెళ్ళిన వాళ్ళు దీవింపబడతారు. ఎంత విషయాలు, మంచి మంచి విషయాలు ఉన్నాయి. మనకు టైం అవుతుంది కనుక స్పీడ్గా మనం ముగించుకుందాం, ఓకేనా? తర్వాత చూడండి, ఈ యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 35 నుంచి 51 వచనాల ద్వారా ఈ ఆంద్రేయ చెప్పే విషయాలను
చూడండి, అపోస్తుడైన పేతురు ఏంటి యోహాను వినడం వల్ల వాళ్ళు ఏం చేశారు? 3 కార్యాలు జరిగాయండి వాటిలో. చూడండి ఏం కార్యాలు జరిగాయి చూడండి. అందుకనే బాప్టిజం ఇచ్చి యోహాను తన 2 శిష్యులు చూడుడి దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడట. ఏం చేశాడనే? దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఎవరికి దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు? ఎవరు చెప్పారు? అట్లన్నా 2 శిష్యులకు చెప్పారని మాట్లాడుకున్నాం. ఆ 2 శిష్యులు ఎవరో? ఈ 2 శిష్యులకి ఎవరు సువార్త చెప్పారు అన్నా? యోహాను. చూడండి, అర్థం కావాలి బాగా మనకి. బాప్టిజం ఇచ్చి యోహాను ఉన్నాడు కదా, సర్పసంతానమా రాబోయే ఉగ్రతను మీరు అలాగా రాబోయే ఉగ్రతను మీరు అలా తప్పించుకుంటారని చెప్పి సర్పసంతానం మనం కేకలేశాడు అరణ్యంలో. బాప్టిజం ఇచ్చిన యోహాను ఎవరు కొడుకు? ఎలిజబెత్ కొడుకు కదా. ఈ ఎలిజబెత్ కొడుకు యోహాను కదా. ఈ వ్యక్తి అరణ్యములో కేకలేస్తూ ఉండగా 2 శిష్యులు వచ్చారు. 2 ఉన్నారు అప్పుడు. ఎవరు అని అంటే ఎవరు? ఆంద్రేయ, పేతురు. మీకు అర్థమైంది కదా ఎవరెవరు? ఆంద్రేయ. వీళ్ళెవరో ఇప్పుడు ఈ ఆంద్రేయ మొట్టమొదటిగా ఎవరు సువార్త విని రక్షింపబడ్డాడో? ఏమన్నా? ఎవరు సువార్త? యోహాను సువార్త విని రక్షింపబడ్డాడు మొట్టమొదటిగా. అర్థమైందా? ఈ ఆంద్రేయ వెళ్ళి పేతురుకి చెప్పాడు. వీళ్ళిద్దరు ఎవరు సువార్త విన్నారు? యోహాను సువార్త. విత్తనం ఎవరిది? ఇవన్నీ మనకు అర్థమవుతుంది కానీ మనం పని చేయలేము. ఆ భారం మనకు రాదు. అందుకని ఇప్పుడు బాగా అర్థమైంది. ఓకే, చూడండి, దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఇవ్వడం వల్ల చూడండి, యోహాను ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఆ 2 శిష్యులు యేసును అనుసరించారట. ఆమేన్. యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నాడట. ఫస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ పాయింట్, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం నుంచి 51 వచనాల వరకు కథనంతటిని చూసేసరికి యోహాను సాక్ష్యం ఇచ్చేసరికి యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుని గొర్రెపిల్ల. ఏమని? దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చేసరికి యోహాను తర్వాత ఆంద్రేయ, పేతురు ఏం చేస్తున్నారంటే యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు మనం పని చేయడం వల్ల, మనం ప్రభు గురించి చెప్పడం వల్ల నిర్ణయించుకుంటారంటండి. నిర్ణయం కలుగుతుందట, ఒక నిర్ణయంలోకి వస్తుందట. అప్పటి వరకు నిర్ణయం రాదు. ఇతనే నిజమైన దేవుడు అని ఒక నిర్ణయంలోకి రావాలని అంటే మనం ఏం చేయాలట? స్పష్టంగా సువార్తను చెప్పాలట. నేను దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చిన ఆ మాటలో ఎంత తీసుకున్నారా? ఏ నిర్ణయానికి వచ్చారు? ఒరు బాబు, మీలా మేము ఉండలేమురా బాబు, మీలా మేము పని చేయలేమురా బాబు, మీలో మేము ఆ దేవుళ్ళలోకి రాలేమురా బాబు అంటారు కొంతమంది. ఎందుకని అంటే వారికి సరిగా అర్థం కాక, సరిగా అర్థమయ్యేవారు ఏం చేస్తారంటే యేసు ప్రభు నిజమైన దేవుడని నిర్ణయంలోకి వస్తారు. ఆమె ఆయన ఎలా పూజ చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలని నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత చూడండి, యేసు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా 2 శిష్యులు యేసును అనుసరించి నిర్ణయించుకున్నారు. తర్వాత యేసును అనుసరించిన 2 శిష్యులలో ఆంద్రేయ ఒక్కడో. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడు మరలా ఏం జరిగింది? అప్పుడు యేసు వారిని తన నివాస స్థానానికి రమ్మని ఆహ్వానించారు. అవునా కదా? ఇక్కడ చూడండి, ఎన్నో వచనం? 1వ అధ్యాయం చూడని ఆయనతో వారితో చెప్పగా వారు వెళ్ళి చదువున్నా. చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూసి. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యం చేస్తున్నాడు కదా. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలంలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడండి. వండర్ఫుల్ కదా. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. అంటే ఎవరు నిర్ధారించుకుంటారో, ఎవరు
ఆయన మాట వింటారో, ఆయన మాట విని ఎవరు నిర్ణయంలోకి వస్తారో వారిని ఏం చేస్తున్నాడు? 3వ స్టెప్గా ఆయన ఉండే స్థలంలోకి తీసుకెళ్తున్నాడట. ఆమేన్. ఎంత మంచివాడు చూడండి అయ్యా. ఆమేన్. ఆయన పరిశుద్ధమైన స్థలం కదండి. ఆయన ఎక్కడ, ఆయన ఏ స్థలం ఉంటే అక్కడ పరిశుద్ధపరచబడుతుంది. కానీ అక్కడ ఆ స్థలాల్లోకి ఆయన తీసుకురావడం ఎంత వండర్ఫుల్, ఎంత విశేషం. ఒక పాపిని ఆయన ఉండే స్థలంలోనికి తీసుకెళ్ళడం మాట్లాడు. ఇప్పుడు చూడండి, మనందరినీ ప్రభుని నమ్ముకున్నట్లుగా చేసి ఒక నిద్రలో, ఒక నిర్ణయంలోకి తీసుకొచ్చి మనందరినీ కూడా యేసు పరలోకంలోకి తీసుకెళ్ళడం ఎంత విశేషం. మాటలు ఇవన్నీ ఆయన ప్లాను అంతా, ఆయన ప్రేమ అంతా, ఆయన కృప అంతా అంతే. చూడండి, పోనీ వాళ్ళు రక్షింపబడ్డారు, మారుమనసు పొందారు, విన్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు, వదిలేవచ్చు కదా. ఆయన నివాస స్థలానికి ఎందుకు తీసుకెళ్దాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం వేసుకుంటే అసలు రోజులు తన్ను తీరవు కదని. అంతేనా? అసలు వదిలేవచ్చు కదయ్యా, మరి ఎందుకు ఆయన స్థలాల్లోకి తీసుకెళ్ళడం? ఇప్పుడు ప్రేమ గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు నేను విన్నాను ఈ విషయాన్ని, విని ఈ విషయాన్ని నాతోనే వదిలేవచ్చు కదా. మీ వరకు ఎందుకు తేవాలి? ఎందుకంటారు? ఆయన ప్రేమమయవాడు, ఒకరితో వదలకూడదని అందరికీ ఆ ప్రేమ చూపించాలి కదా. ఇప్పుడు నేనే ఒక స్టేజ్లో ఉండకూడదు, అందరిని ఒక స్టేజ్కి తీసుకురావాలి అని ప్లాన్ అదే. ఆమేన్. ప్లాన్ అదే. ఇప్పుడు బానిసగా వదిలేస్తే బానిసగానే ఉంటారు. కొండలు కడుక్కున్నవాడు కొండలు కడుక్కున్నట్లుగా, ఇంటి పని చేసుకున్నవాడు ఇంటి పని చేసుకున్నట్లుగా వదిలేస్తే అలా ఆ పని మీద ఉంటారు, ఇదే నా పని అనుకొని. కానీ వేరే స్టెప్ తీసుకెళ్తే తెలుసుకోగలిగిన కృప దొరుకుతుంది. నా స్థలం, నివాస స్థలం ఎలాగుంటుందో చూడడానికి రెండని తీసుకెళ్తున్నాడు, చూపించాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నివాస స్థలాన్ని చూపించాడంట ప్రభు. మనకు చూపిస్తాడా లేదా గుడ్డితనం ఉంచుతాడండి? పరమా వండర్ఫుల్. ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలం చూపిస్తాడు. నా స్థలం రాజసింహాసనం, పరలోకం, పరిశుద్ధులు, నిత్యము యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న నా నివాస స్థలాన్ని నేను మీకు చూపిస్తాను, చూపించకుండా ఉండను. మన ఆశ ఒకటే, ఆయన స్థలం చూడాలి, ఆయన స్థలం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఎవరు వెళ్తారండి? ఈ విషయాలన్నీ చేయాలి. మనం ఏం చేయాలి? మనం ఆయన దగ్గరికి ఎవరో చూడటానికి రావాలి. ఆ తర్వాత ఆయన దగ్గర ఎలా ఉండాలో నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళని ఆయన తీసుకెళ్తారు. చూడండి, ఇంకా మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి పాయింట్లో రెండో పాయింట్, మొదటి పాయింట్ వ్యక్తిగత సువార్థీకరణ అని మొదటి పాయింట్ పెట్టుకున్నారు కదమ్మా. వ్యక్తిగత సువార్థీకరణ అంటే ఏంటి అన్న దాంట్లో మనం రాసుకుంటున్నాం. ఇంకా వ్యక్తిగత సువార్థీకరణ అంటే ఏంటో అన్నది మనం ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాం, ఎందుకు చేయాలి అన్నది ఇంకా మనం వెళ్ళలేదు కదా. ఫస్ట్ పాయింట్లోదే ఇవన్నీ రాసుకోమని చెప్తున్నాను. ఓకే, వెళ్దామా? ఆంద్రే తన సొంత సహోదరుడు అయ్యా సీమోన్ పేతురుతో మేము మెస్సైని కనుగొన్నాము అని చెప్పి అతన్ని యేసు యొద్దకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ ఆంద్రేయ ఇప్పుడు మేము మెస్సైని కనుగొన్నామని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడంటే, ఇప్పటికి బాప్టిజం ఇచ్చిన యోహాను ఏమైపోయారంటే ఇప్పుడు సరసల్లోకి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ సరసల్లోకి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళలేము కదా. ఎప్పుడైతే కొద్దిగా మనం చూడడానికంటే వెళ్ళగలం, కానీ అప్పుడు లేదు అంత అవకాశాలు. అయితే చూడండి, ఇప్పుడు మేము మెస్సైనే కనుగొన్నాం అని ఏం చేశాడంటే, ఈ ఆంద్రేయ పేతురుని ఏం చేస్తున్నాడు? సహోదరుడట. ఏమండి?
ఈ సహోదరుడిని యేసయ్యని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయడం వల్ల పేతురు ఏమవుతున్నాడో చూడండి. ఆంద్రేయ లేదా పేతురు అదే గ్రామంలో ఉన్న బెత్సయిదా నివాసం అయిన ఫిలిప్పుకి చెప్పాడంటే ఏం చేశాడు? ఫిలిప్పుకి చెప్పాడు. ఈ ఫిలిప్పు యేసు గురించి నతానీయులకి చెప్పారంట. ఏం చేశాడు? నతానీయులకి చెప్పడం జరిగింది. చూడండి, యేసు ప్రభు యోహానుకు పరిచయం అయ్యాడు కదమ్మా. ఈ యోహానుకు పరిచయం అయ్యేటప్పుడు ఆంద్రేయకి ఈ యోహాను సువార్త చెప్పడం చూస్తాం కదండి. ఈ ఆంద్రేయ పేతురుకి సువార్త చెప్పడం చూస్తాం. ఈ పేతురు లేదా ఆంద్రేయ ఫిలిప్పుకి సువార్త చేయడం చూస్తున్నాం. ఈ ఫిలిప్పు నతానీయులకి సువార్త చేయడం చూస్తాం. ఇదంతా వ్యక్తిగత సువార్తీకరణ. ఇదంతా ఏంటండి? చూడండి, వ్యక్తిగత సువార్తీకరణలో ఎంతమంది మార్పు చెందుతున్నారు, ఎంత బలమైన వాళ్ళు పుడుతున్నారో చూడండి. అందుకని వ్యక్తిగత సువార్తీకరణ విడవకూడదు, వదలకూడదు, విడిచిపెట్టకూడదు. మీకు తెలిసిన విషయాలు ప్రజలకి మీరు చెప్పకుండా ఏనాడు కూడా ఉండకూడదు. మీ నోరు ఎప్పుడైనా మాట్లాడుతూనే, ఒకవేళ మాట్లాడితే ప్రభు గురించి మాట్లాడేటట్లుగా ఉండాలి. దయచేసి ఆ మాటలు వ్యర్థమైపోకుండా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లుగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి రెండో పాయింట్ ఏంటమ్మా? రెండో ప్రశ్న ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఎందుకు చేయాలి అంటే, ఎవరో మీతో సువార్తను పంచుకున్నారు కాబట్టి మీరు క్రీస్తు యొద్దకు వచ్చారు. మొదటి పాయింట్ ఏంటంటే, ఎవరో మీతో సువార్తను పంచుకున్నారు కాబట్టి మీరు క్రీస్తు యొద్దకు వచ్చారు. ఎందుకు సువార్తీకరణ చేయాలి? మనం సువార్త చేయబెట్టే కదండి ఎవరో మనం వేసే దగ్గరికి రావడం జరిగింది. అవునంటారా? లేదా డైరెక్ట్గా వచ్చేసామా? మనం అస్సలు రాము కూడా. అవునే అంటారు కదండి. ఎందుకు సువార్త చేయాలని అంటే, నువ్వు సువార్త చెప్పడంలో ఎవరొక్కరు ప్రభుని తెలుసుకుంటారు. అందుకని గ్రామాలకు వెళ్ళి మనం భార్య భర్తలు ఉన్నారనుకోండి, బండ్ల మీద బండ్లు ఎలా ఉంటాయి కనుక వ్యక్తిగతంగా మీ సాక్ష్యాన్ని ఒక మ్యాగజైన్, కరపత్రిక చేసుకొని, లేదా కొత్త నిబంధన పుస్తకాలు, బైబిల్స్ పట్టుకొని వ్యక్తిగతంగా మీకు ప్రభు ఎక్కడికి పంపాలనుకుంటున్నాడో మీరు ప్రార్థన చేసుకొని చక్కగా వెళ్ళిపోతే, ఎవరొకరు కనబడిన వ్యక్తికి ఇంటింటికి వెళ్ళి, అమ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు అమ్మ నమ్ముకోండి అన్న అనుకోండి, తప్పనిసరిగా ఈరోజు విత్తనం ఇప్పటికైనా అది మొలకెత్తుతుంది. ఆమె ఒకప్పుడు మా అక్క నా చేలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి నాతో ఎప్పుడూ చెప్పలేదు, నిజంగా చెప్తున్నాను, నా గుండె ఇప్పటికి కూడా ఆ శబ్దాన్ని అది గ్రహిస్తుంది. మా నాన్నకి మా అమ్మకి ఏం చెప్పేదంటే, అమ్మ నాన్న మీరు ఇలా రోజు గొడవడుకుంటున్నారు, ఆస్తులున్నా ఏమున్నా అవన్నీ తొలగిపోవాలంటే ఏసే దగ్గర రావచ్చు కదా నాన్న అనేవారు మా పెద్దక్క. ఆ మాట నేను ఏం తీసుకుంటే, మాకు 2 పాకలు ఉండేమాట. ఒకటి ఎద్దుల పాక, 2 మేము ఉండే ఇల్లు పాక కదా. 3వది గాడి పాక, అంటే మిరగాయలు, ధాన్యం, ఇవన్నీ గెంట్లు ఇవన్నీ వేసి ఉన్నాయి. 3 ఉంది. చూడండి, ఎద్దులు ఉన్న పాకలో మేము పడుకుండేవాడిని. మా అక్కలు కుటుంబం అంతా చుట్టాలు వచ్చిన తర్వాత పిల్లలు ఉండకూడదు కదా, అందుకని తింటూ మా అక్క పప్పలు తెస్తే ఆ పప్పలు తింటూ మేము అక్కకు పడుకొని మా అక్క చెప్పిన విషయాలు నేను విన్నానండి. నా చెవి దగ్గరికి వచ్చింది. తర్వాత కొత్త నిబంధన పుస్తకం ఉన్నారు కదా, నోట్స్ అవి బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ ఈరోజు తెచ్చి మా ఇంట్లో పెట్టింది, మా పాకలో పెట్టింది. మీకు అర్థమవుతుందా? ఏ రోజో పెట్టింది, మా నాన్న చేతికో మా అమ్మ చేతికి ఇచ్చి, ఏదో దొంగసాట్లు తెచ్చి మా ఇంట్లో పెట్టింది. అది ఎప్పుడో నేను చూశాను. పనిచేసిందా లేదా? ఆ వాక్యం మాట్లాడుతుందండి. అందుకని ప్లీజ్
అశ్రద్ధగా ఉండొద్దు. మీకు ఇచ్చాను కొన్ని బైబిల్స్ పంచమని, ఎన్ని రోజులు అవుతుంది, అదే డబ్బులంటే అన్ని రోజులు ఉంచుతారా? చెప్పాలనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అన్ని రోజులు ఉంచుతారా? ఉంచరు కదండి, వెంటనే మార్చేస్తారు. పోనీ మీరు నాకు ఇచ్చారని కానీ డబ్బులు వెంటనే మార్చారా అయిపోవా. కానీ బైబిల్స్ ఎందుకు ఉండిపోతున్నాయి? మనం పనిచేయకే కదా. డబ్బులు అవసరం ఉంది కానీ బైబిల్ అవసరం లేదా అని చెప్పాలనిపిస్తుంది. ఓకేనా? ఒకసారి గ్రహించి చూడండి, మీకు ఆ భారం వస్తుంది. హల్లెలూయా. ఎవరో మీతో సువార్తను పంచుకున్నారు కాబట్టి మీరు క్రీస్తు యొద్దకు వచ్చారు. రెండో పాయింట్, ప్రపంచానికి క్రీస్తు అవసరం. ఏంటండి? ప్రపంచానికి క్రీస్తు అవసరం. మీ ప్రభావంలో ఉన్న వ్యక్తికి మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి అని పెట్టరా దయచేసి. మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి సువార్తను సామర్థ్యతముగా పంచుకోగల ఏకైక వ్యక్తి మీరే కావచ్చు. మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి సువార్తను సామర్థ్యతంగా పంచుకునే ఏకైక వ్యక్తి మీరే కావచ్చు. చూడండి, ప్రపంచానికి క్రీస్తు అవసరం ఉందండి. ఎంతైనా ఉందంటారు లేదంటారు? ఉంది. ఎందుకు అవసరం ఉంది? అందరూ క్రీస్తు అవసరం చాలా ఎక్కువ ఉంది. ఆ పరిశుద్ధులు అవ్వాలా? ఎప్పుడవుతారు? ఎంతోమంది పాపులుగా ఉంటున్నారు కదా, వాళ్ళు పరిశుద్ధులు ఎప్పుడవుతారు? అందుకని మనం పని చేయాలి కదా. చూడండి, ఎంతైనా ప్రపంచానికి క్రీస్తు అవసరత ఎంతైనా ఉంది. కారణం వాళ్ళు పాపంలో ఎప్పుడు వస్తారు? ఇప్పుడు రాగాలి ఏంటి? అందుకని ఒక వ్యక్తి అంటాడు, గుర్తు చేయండి, ఆ వ్యక్తి, ఆ ప్రాంతాన్ని ఇవ్వండి లేదా నా ప్రాణం. ఎవరంటారు అది? ఎవరంటారు? ఎవరంటారండి? ఆ ప్రాంతం ఇవ్వండి లేదా నా ప్రాణం అన్న. ఎందుకు ఆ మాట అంటారు? క్రీస్తు అవసరం ఆ ప్రాంతానికి ఉంది. క్రీస్తు అవసరం మనం నివసించే స్థలాల్లో ఉందండి. క్రీస్తు అవసరం ఉంది. క్రీస్తు అవసరం కలిగిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. అందుకని భారం కలిగి మనం పనిచేద్దాం. చూడండి, మూడో పాయింట్, ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండగలడో మరియు ఉండాలి. ఏం రాశారని ఏదో రాస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఏసీ కోసం చెప్పగలనా, నా దగ్గర ఏముందని చెప్పగలను అంటాను. కానీ ఈ పాయింట్ మనతో మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా? ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండాలి. ఒకవేళ సాక్షి చెప్పలేదు అని అంటే, ఆ వ్యక్తి క్రీస్తుని చెప్పలేదని అంటే, ఆ వ్యక్తి దగ్గర క్రీస్తు లేడని అర్థం. మీకు అర్థమవుతుందండి? క్రీస్తు కొరకు చెప్పలేదు అని అంటే ఆ వ్యక్తి దగ్గర క్రీస్తు లేడని చెప్పాలి. ఆ వ్యక్తి దగ్గర క్రీస్తు లేడు. క్రీస్తు లేకపోతేనే కదా, అవునా కదా? క్రీస్తు లేకపోతేనే చెప్పలేడు. క్రీస్తు ఉంటే తప్పకుండా ఆ క్రీస్తు గురించి చెప్పగలరు. నీ దగ్గర ఎంత వస్తుంది నాన్న ఉంటేనే చెప్పగలరు, అవునా కదా? నీ జేబులు ఎన్ని డబ్బులు ఉన్నాయి? లేవు. ఉంటే ఉన్నాయని చెప్తావు, లేదంటే లేదని చెప్తావు. ఇప్పుడు చూడండి, క్రీస్తు నీలో ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఆగడు. క్రీస్తు లేడనుకో ఆగదు. అంతే, దక్షాలు. ఇందులో ఏ మర్మాలు లేవు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని కానీ ఉంచుకుంటే, క్రీస్తు ఏమంటాడంటే, నా గురించి చెప్పు, నీలో ఉన్నాను కదా, నీలో ఉన్నవాడి గురించి చెప్పు. సమరయ స్త్రీ ఉంచుకుందే, అవునా కదా? అందుకని మోసుకుపోయింది కనుక గ్రామాన్ని అంతా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. మనం అట్లా చెప్పలేకపోతున్నాం. కారణం ఆయన లేడు, మళ్ళీ ఉన్నాడు అనుకుంటున్నాం. ఉన్నాడు కానీ మనం చెప్పలేదు. ఉన్నాడు ఆయన, నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కావాలంటే మీరు పరిశీలన చేసుకోండి. ఏ రోజు నీతో మాట్లాడలేదా నా గురించి? ఈ రోజు ఎంతమందికి చెప్పావు?
ఆయన ఎవరితో మాట్లాడలేదా? మాట్లాడతాడండి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే, నువ్వు అలా ఉండు, పక్కన అంటున్నాం మనం, ఆయన ఆపేస్తున్నాం, మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఆపేస్తున్నాం, మనం పని చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడో మన ఇష్టం ఉంటే కష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పడం అంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే చెప్పడం, అనుకూలంగా ఉంటే ఇట్లా మనం చేస్తున్నాం మన ప్రవర్తన. అట్లా కాదు, సాక్షిగా ఉండాలి. ఈ పద్ధతిని ఎక్కడైనా మరి ఎప్పుడైనా ఎటువంటి ఖర్చు లేకుండా ఉపయోగించవచ్చు. సువార్తను చెప్పడానికి ఖర్చు ఏమైనా ఉంటుందా? పోనీ ఇప్పుడు మీకు చెప్తున్నాం, మీరు ఏమన్నా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? నోట్లేదు కదా. మేమైతే ఫీజులు పెట్టాం సార్కి నెలకెత్తాను. మీకు అర్థమైందండి. మీరైతే ఏ ఖర్చు లేకుండా చక్కగా నేర్చుకుంటున్నారు కనుక మీ ఇష్టం వచ్చినప్పుడు శుక్రవారం ఏడవకు, మీరు కష్టమైతే అవుతున్నారు. ఈ మాట మీ ఇద్దరు మాట్లాడద్దు, నా బాధ కలుగుతుందని చెప్తున్నాను అంతే, ఇందులో ఏం లేదు. ఇది తొందరగా అయిపోతే మనం తొందరగా మూవ్ అవుతాం పరిచర్యకి. మనం ఇది తొందరగా నేర్చుకోకపోతే ఒక వారం మానేసి ఒక వారం నేర్చుకోవడం వల్ల ఇంకొక వారానికి మర్చిపోతాం అంతే. దయచేసి మర్చిపోవద్దు, చక్కగా మనం పని చేద్దాం. ఆమె దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఇక్కడ నేను చేసుకుని చెప్పగలను. ఆమె నిజంగా మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఒకవేళ ఏర్పాట్లో కానీ మనం లేకపోతే 2 వారాల్లోనే మనం బయటకు వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటును మనం పోగొట్టుకోవద్దు. ఆమె ఎవరికి చూపలేని ప్రేమ మన మీద చూపించాడు ఆయన. ఏదో ఒక ఇద్దరినైనా ఒకరినైనా యేసు దగ్గర తీసుకురావాలి, మన ద్వారా కానీ ఒక 10 మంది అయినా బాగుపడాలని మనం ఏర్పరచుకున్నాడు ఆయన. ఏదో కాదు, మన మీద ప్రేమ ఉందా, ఈ ప్రణాళిక ఉంటే మనం గొప్ప వాళ్ళ, జ్ఞానవంతులు, అందమైన వాళ్ళ, ఇది ఆస్తులు అంతస్తులు, ఏదో పేరు ప్రఖ్యాతులైనా కాదు, మన ప్రత్యేకమైన వారు. దేవుడికి మన వల్ల ఏదో నచ్చింది, అందుకే దేవుడు మనకి ఈ విషయాలు నేర్పుతున్నారు. ఆమె హల్లెలూయా. చూడు, స్తోత్రం. ఏ ఖర్చు లేకుండా మనం ఈ సువార్తని అందించవచ్చు ఈజీగా. చూడండి, క్రైస్తవుడికి లేని భారం ఎవరికి ఉండదండి. క్రైస్తవుడికి ఉన్న భారం ఎవరికి ఉండదు. చూడండి, క్రీస్తు ప్రేమని నిజంగా కానీ మనం గ్రహించినట్లయితే సువార్తకి వెళ్ళినప్పుడు మనమే పెట్రోల్ వేసుకుంటాం, వేసుకొని మనమే వెళ్తాం. ఇప్పుడు ఎవరైనా మంచినీళ్ళు ఇస్తాడా? మంచినీళ్ళు, వాటర్ కూడా మనమే కొనుక్కుంటాం. ఇప్పుడు మీకు మంచినీళ్ళు కూడా మేము ఇవ్వలేదు కదా, చర్చ దగ్గరికి వచ్చి ఇస్తున్నా, అన్నీ తెచ్చుకున్నాడు మంచినీళ్ళు ఎవరని. అలాగే చూడండి, మనకున్న ప్రేమ ఎవరికి ఉండదండి. నిజంగా చెప్తున్నాను, ఒక మంచినీళ్ళు ఎవరండి మనకి. మీకు అర్థమైంది? ఎంతలో ఉండి లోపలికి రాను, ఎంతలో ఉండి సువార్త చెప్తాం, బయటికి కొద్దిగా లోపలికి రండి అని మనం ఎవరు కూడా పిలవరు. మీకు అర్థమైంది? ఆకలి ఉన్నావా, లేదు ఎంత దూరం నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, ఇలాంటి ఏం అడగదు. సువార్త చెప్తే దూరంగా జరిగిపోయి పారిపోతారు, భయపడిపోతారు. మీకు అర్థమైందండి? మన పెట్రోల్ వేస్ట్, మన సమయం వేస్ట్ కదండి. ఆ సమయంలో కొద్ది పని చేస్తే మనకు డబ్బులు రావా? ఎంత ప్రేమ పంచుతున్నాడో మనకి దేవుడు. అమ్మాయి ఇదంతా ఎందుకు? ఇదంతా చేయడానికి కారణం ఏంటి? ఆ చెప్పిన వ్యక్తి ఎవరికైతే మనం చెప్తామో ఆ వ్యక్తి కానీ ప్రభుని ఎరిగితే ఆ వ్యక్తిని డైరెక్ట్గా ప్రభు పాదాలు పెట్టాలన్న చిన్న ఆశ తప్ప ఇంకేమీ ఇందులో ఏమీ లేదు. మీరు సువార్తకి వెళ్తున్నారా శనివారం పూట, ఎవరైనా డబ్బులు ఎత్తున్నారా? ఇస్తే నాకు ఇవ్వండి. ఎత్తున్నారా? చూసారా ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. అక్క, అన్న మీరు ఇంత దూరం వస్తున్నారు అక్కడి నుంచి, ఏమన్నా మీకు ఖర్చులకి ఏమైనా ఎత్తున్నామా? కొద్దిమంది ఉన్నారు ఇచ్చినారు, మనం ఇవ్వాలి, ఇవ్వకూడదు, అలా అలవాటు చేయకూడదు. మీకు అర్థమైందండి? మా చర్చికి 2 అనేసి కొద్దిమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దీని బిడ్డలుగా చూడండి, ఇది చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ సువార్త డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని పరిచర్య కాదు. ఇది పరిచర్య ఉచితం. మనం ఏదైనా ఆశించాలని అంటే ఏం ఆశించాలంటారు? ఆత్మను ఆశించాలి. ఏంటంటే ఆత్మను ఆశించాలి. ఏదో ఆశించి పని చేయకూడదట. మనం ఇంకా ముందు అవన్నీ మనం నేర్చుకుంటాం. ఏమన్నా ఆశించి మనం పని చేయాలి. మరి ఏం ఆశించాలంటారు? ఆత్మను ఆశించాలట. ఒకే ఒకటి, మనం ఆత్మను ఆశిస్తే అక్కడ మనకు ఉంటుందండి. ఆమె నువ్వు ఒక ఆత్మను సంపాదించావు అనుకోండి, ఒక కిరీటం
2 ఆత్మలు సంపాదించుకోండి, ఒక కిరీటం. ఎన్ని కిరీటాలు! స్తోత్రం, హల్లెలూయా. ఎంత కృపండి! ఒక ఆత్మను సంపాదించడానికి ఏం చేయాలి మనం? ఎంత కష్టపడాలి మరి? ఇంకంతా చేయాలి, ఉచితంగా చేయాలి. అక్కడ మనకు బెనిఫిట్, అక్కడ మనకు ఉపయోగాలు, అక్కడ మనకి ధనం ఏదైనా. హల్లెలూయా. చూడండి, అది మనం ఎన్ని సంవత్సరాలు మనం అనుభవించుదాం ఆ కిరీటాన్ని, ఆ కిరీటాలని, ఆ బహుమతిని ఎన్ని సంవత్సరాలు మనం అనుభవిస్తాం? తరతరాలు, యుగాలు తరతరాలు మనం అక్కడ ఆ బహుమానాన్ని అనుభవించాలంటే ఇక్కడ పెట్రోల్ లేకుండా స్వార్థకి వెళ్ళాలి, ఆకలి లేకుండా, అండ్ క్యారేజీలు లేకుండా మనకు ఉన్నదే వాళ్ళకి పెట్టాలి. మరి ఏం చేస్తాం? తప్పదు. ఇన్ని చేస్తేనే కానీ మనకి అక్కడ బహుమతి రాదు. ఎంత మంచి మాటలు చూడండి. మన ముందుకు వెళ్దాం. 3.8 అక్క ప్రశ్న. రెండోదే రాసుకుందాం, రెండో ప్రశ్నలోనే. ఏమా ఇవి కూడా ఇంకా ఉన్నాయి, రెండు ప్రశ్నలోనే రాసుకుందాం. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను చేర్చుకోవచ్చు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను చేర్చుకోవచ్చు. చూడండి, అన్ని వర్గాల ప్రజలను చూడండి. ఒకప్పుడు కొన్ని క్యాస్ట్లనే పూజారులు రానిచ్చేవారు కాదు. తర్వాత ఏంటంటే షాపింగ్కి వెళ్తాం కదా మనం, కౌంట్లు ఏం చేసేవారంటే ఏమైనా డబ్బులు కట్ట మనం ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, ఆ కొనుక్కునేటప్పుడు డబ్బులు ఎలా తీసుకున్నారో తెలుసండి? ఏదైనా మీరు చేయాలి ఎలా చూసుకుంటే అలా తీసుకునేవారండి. నేను నిజంగా చెప్తున్నాను, పెద్దని దగ్గర నేను చూసాను, వాళ్ళ భార్య పెద్దని దగ్గర నేను చూశాను ఆ విషయాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేతి కట్టుకున్నట్లుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే నాకు క్రీస్తున్నాడని చెప్తారు కదా. మీకు అర్థమైందండి? ఇప్పుడు చూడండి, అన్ని వర్గాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యత్యాసం చూపిస్తారు. కానీ మందిరం దగ్గర, క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి అన్ని వర్గాలు ఏం చేయాలి? అన్ని వర్గాలు చేరుకోవాలి, చేరుకోవాలి. ఒక రంగు కానీ, ఒక జాతి కానీ, ఒక మతం కానీ, ఒక కులం కానీ ఇవి లేకుండా అన్ని వర్గాలు ఒక దగ్గర చేర్చుకోవడం ఎంత గొప్ప విషయం. అది ఏ మీటింగుల్లోనూ కూడా ఉండవంటండి. అలా చేయకూడదు. అన్ని వర్గాలు ఏ మీటింగ్లో కూడా ఉండవంట, ఒకే మీటింగ్లో ఉంటుందట, క్రైస్తవుల మీటింగ్లో. ఆమె తర్వాత పరలోకంలో. ఆమె అన్ని వర్గాలు కూడా కలుసుకున్నది ఎక్కడ? పరలోకంలోనే. స్తోత్రం. చూడండి, ఇంకా మనం రాసింది 6 పాయింట్గా, ఇది ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాన్ని తీరుస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాన్ని తీరుస్తుంది. చూడండి, ఇది ఒక వ్యక్తి యొక్క నిర్దిష్టత అవసరాన్ని తీరుస్తుంది. చూడండి, ఈ మాట ఒక విషయం చెప్పాలి. ఎవరైనా ఏదో ఒక స్వభావంతో ఉన్నారనుకోండి, ఆ స్వభావం కలిగిన వారు ఏదైనా సంథింగ్ ఏదైనా అనుకోండి, మీరు ఏదో ఒకటి అనుకోండి, ఆ వ్యక్తికి సువార్త చెప్పిన తర్వాత, ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి ఆ స్వభావాన్ని విడవగలిగితే, మీకు అర్థమైందా? అవసరం తీరిపోతా అది తీరిపోతా అందులోనే ఉంటాడా? ఉండడు. చూడండి, ఇదంతా ఎందువల్ల కలుగుతుంది? ఇదంతా మన సువార్త చెప్పడం వల్ల కలుగుతున్నాయి ఈ లాభాలన్నీ, ఉపయోగాలన్నీ. అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత చూడండి, 7వ పాయింట్, ఇది ప్రతి ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చగలదు. ఇది ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చగలదు. ఆధ్యాత్మిక అవసరాన్ని అంటే మనకున్న అవసరాలన్నీ కూడా ఈ సువార్త ద్వారాగా తీర్చుకోగలమా? సువార్త ఏం చేస్తే, ఎలా ఉంటే మంచిదో నీకు చెప్తుంది. దాని ద్వారా నువ్వు ప్రవర్తిస్తే, నడిస్తే
అది తీరుస్తుంది. అవునా అంటారా కాదంటారా? ఓకే. 8వ పాయింట్, ఇది సమృద్ధిగా ఫలాలను ఇస్తుంది. ఇది ఏం చేస్తుందండి? సమృద్ధిగా ఫలాలను ఇస్తుందండి. సమృద్ధిగా ఇస్తుంది అంటారా? సమృద్ధిగా ఇవ్వదంటారా? ఏంటి? సమృద్ధిగా ఇస్తుందట ఫలాలు. ఏంటండి? సమృద్ధిగా ఇస్తుందట. ఇప్పుడు రండి 3వ పాయింట్, 3వ ప్రశ్న ఏంటమ్మా? చూడండి, వ్యక్తిగత సువార్థీకరణకు ఎలా సిద్ధం కావాలి? 3వ ప్రశ్న కొంచెం సైడ్ టీ పెట్టుకుందాం. రాసుకున్నారు కనుక 3 అని పెట్టేసుకుంటే పర్లేదు. వ్యక్తిగత సువార్థీకరణకు ఎలా సిద్ధం కావాలి? క్రీస్తులో రక్షణ మరియు సంతృప్తిని గురించి మనం వ్యక్తిగత నిర్ధారణ కలిగి ఉండాలి. క్రీస్తులో రక్షణ మరియు సంతృప్తి గురించి మనం వ్యక్తిగత నిర్ధారణ కలిగి ఉండాలి. ABC అని పెట్టుకుందండి. ఏ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి చక్కగా కొన్ని వచనాలు మనం చూస్తే అందులో సమరీ స్త్రీ కనబడుతుంది. ఏ స్త్రీ కనబడుతుందండి? సమరీ స్త్రీ కనబడుతుంది. ఇప్పుడు ఈవిడ వ్యక్తిగతంగా వెళ్ళిందా, లేకపోతే 2, 3, 4 వెళ్ళారా? వ్యక్తిగతంగానే వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది. మీకు అర్థమైంది? అందుకని ఈవిడ వ్యక్తిగతంగా వెళ్ళింది కదా అని భార్య భర్తలు ఉన్న మనం సింగిల్ వెళ్ళకూడదు. భార్య భర్తలతోనే మనం వెళ్ళాలి. ఓకేనా? మీకు అర్థమైంది? చూడండి, వ్యక్తిగతంగానే భార్య భర్తలతోనే వెళ్తున్నాం మనం. ఇది చేయొచ్చు, తప్పు కాదు. ఇప్పుడు చూడండి, ఈ సమరీ స్త్రీ ఏం చెప్తుందంటే, సుకార్ గ్రామానికి వెళ్ళి యేసు గురించి పరిచయం చేసి ఆ యేసు గురించి చెప్పి వాళ్ళందరినీ యేసు దగ్గరికి తీసుకొని, ఇది ఎవరి వల్ల కలిగింది? వ్యక్తిగతంగా ఈ సువార్తీకరణ జరగడం మనం చూస్తున్నాం. చూడండి, ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక గుడ్డోడు ఉన్నాడండి. ఎవరున్నారు? గుడ్డోడు ఉన్నాడు. చూద్దాం ఒకసారి.
4వ అధ్యాయంలో ఉన్నాడండి గుడ్డోడు. గుడ్డువాడు గురించి ఉన్నాడా? ఏమా అది చదువునా? చూడండి, గుడ్డువాడు కాదు, రోగి ఇక్కడ ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి రోగంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తండ్రి వేడుకున్నాడో, తండ్రి వేడుకోవడం వల్ల ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వస్థత పడ్డాడో, స్వస్థత పడిన తర్వాత ఆ స్వస్థతను వారందరం చూసి ఇంటి వారందరూ కూడా చూడండి వ్యక్తిగతంగా జరిగింది. ఎవరి వల్ల? రోగి తండ్రి కదండి. కుమారుడు రోగిగా ఉన్న తండ్రి వల్ల వ్యక్తిగతంగా జరిగింది. వారందరూ కూడా ఇంటి వారందరూ కూడా నమ్ముకోవడానికి దేవుడు కృప చూపించారు. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక ఏబిసి అని రాండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏమి ఉండునో, ఏది వింటుమో, కన్నులారా ఏది చూతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యము ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. చూడండి, మన సహవాసం దీంతో ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళందరినీ మనం ఎక్కడికి తీసుకొస్తున్నాం? తండ్రి సహవాసంలోకి తీసుకొస్తున్నాం. ఏ సహవాసం? సహవాసంలోకి తీసుకొస్తున్నాం. అంటే వేరువేరా లేకపోతే ఒక్కటా? వేరువేరు మందిరాలు ఉండొచ్చు, వేరువేరు కదలికలు ఉండొచ్చు, వేరువేరు విధానాలు ఉండొచ్చు, కానీ తండ్రి ఒకే ఇంట్లో, తండ్రి కుటుంబంలోనికి వారందరినీ చేరుస్తున్నాం మనం. ఆమేన్. మనకు ఆ భాగ్యం ఇవ్వబడ్డది, ఆ ధన్యత ఇవ్వబడ్డది. స్తోత్రం. హల్లెలూయా. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము దానిని నిదానించి మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, తర్వాత 4వ ప్రశ్న ఏంటమ్మా? ఆత్మను సంపాదించే వ్యక్తి యొక్క
ఆత్మను సంపాదించే వ్యక్తి యొక్క విధానం. నేను ఒక వ్యక్తిని ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించగలం అంటారు మనం. నేను ఒక వ్యక్తిని ఎలాగా సంపాదించగలను? ఇందులో 2 రకాలు ఉన్నాయి, 2 పరిచయాలు. తరచుగా కనిపించే స్నేహితులను ఓయికోస్ అని కొద్దిగా బ్రాకెట్లు పెట్టుకుందాం. ఓయికోస్ అంటే ఒక సీట్ ఇచ్చాను కదా మీకు, అందులో 5 కోసం రాసుకున్నారు. వాళ్ళ ప్రార్థన ద్వారాగా తీసుకురాలన్నమాట. ఓయికోస్ అంటారు. పూర్తిగా తెలియని వ్యక్తి అపరిచితుడు అని పెట్టుకుందాం బ్రాకెట్లో. చూడండి, మనం ఆత్మలో మనం ఎలా సంపాదించగలం ఒక విషయాన్ని మీకు క్లారిటీగా మీకు చెప్పాలి. ఏంటంటే, ఒక వ్యక్తి పరిచయం అయితే పర్వాలేదు, ఆ వ్యక్తితో మనం ఎలా మాట్లాడతామో తెలుస్తుంది. కానీ కొత్తగా మనం పరిచయం చేసుకుంటాం, అలాంటి వ్యక్తులతో మనం ఎలా మాట్లాడగలం? ఏమంటారు? ఇప్పుడు తరచుగా మీరు వస్తారు, మీతో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీ వ్యక్తిత్వం అంతా మాకు తెలుస్తుంది. కానీ కొత్తగా పరిచయం అవుతారు, అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడతారు? బాగున్నారా, ఏం పని చేస్తారో అంతేనేమో. భర్త అయితే, మగ వ్యక్తి అయితే ఏం పని చేస్తారు, శాలరీ ఎంత వస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తారు. భార్య అయితే మీ భర్త గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తారు, భర్త గారు వెళ్ళిన తర్వాత మీరు ఖాళీ అయినా, ఇట్లాగా ముందు సంభాషణ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన తర్వాత చక్కగా మనం డైరెక్ట్గా సువార్తలోకి వెళ్ళిపోకుండా ఏం చేయాలో సులువైన పద్ధతినే మనకి ఇక్కడ చక్కగా మనకి నేర్పుతున్నారండి. అది మనం నేర్చుకుందాం ఒకసారి. చూడండి ఎట్లా మాట్లాడాలని అంటే, మీ 2వ పుట్టినరోజు ఎప్పుడు అని అడగలేదు అంటే వాళ్ళకి ఇంకా అవగాహన వస్తుంది. అంటే వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా, అయితే వీళ్ళతో మాట్లాడచ్చు అన్నట్లుగా వారు ఏమవుతారు, మనలోకి వస్తారు. మనం మాట్లాడాలి. కొద్దిమంది మనం మాట్లాడితే పారిపోతారు, మరి ఏం పని ఉంటుందో వాళ్ళకి తెలియదు. మీకు అది మాట్లాడరు అసలు. మనం మాట్లాడతాం కానీ మాట్లాడాలనిపిస్తుంది కానీ అది మాట్లాడరు. అలాంటి వాళ్ళు మాట్లాడించాలి మనం. ఎట్లాగంటే, మీ 2వ పుట్టినరోజు ఎప్పుడు, రక్షింపబడడానికి నేనేం చేయాలో మీరు నాకు చెప్పగలరా అని ప్రశ్న వేయాలి. అప్పుడు ఆ ప్రశ్నల ద్వారాగా వాళ్ళు మనం రాబట్టుకోవచ్చు, కూర్చోబెట్టచ్చు. ఆ తర్వాత చూడండి, మీరు ఈ రోజు అన్ని చచ్చిపోతే ఇవన్నీ రాసుకోలేదు మీరు. మీ 2వ పుట్టినరోజు ఎప్పుడు? ఒక వ్యక్తిని ఆత్మలని మనం ఎలా సంపాదించాలని అంటే, మీ 2వ పుట్టినరోజు ఎప్పుడు అని అడగలట. రక్షింపబడడానికి నేనేం చేయాలో మీరు నాకు నేర్పగలరా, చెప్పగలరా అని అడగలట.
చూడండి, ముందు నేను రక్షింపబడాలంటే ఏం చేయాలో మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, మీరు ఈరోజు చచ్చిపోతే మీ శాశ్వతంగా ఎక్కడ గడుపుతారు? కోపం వస్తుందా రాదా? నన్ను ఇప్పుడు చచ్చిపోమంటున్నావురా అంటారా అంటారా? అందుకని ఇప్పుడు ముందుగానే మనం ఏం అడుగుతున్నాం? రక్షింపబడడానికి నేను ఏం చేయాలో మీరు చెప్పగలరా? సమాధానం ఉంటుందంటారా వాళ్ళ దగ్గర? రక్షింపబడాలంటే మనం ఏం చేయాలో వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. దానికి మనం చెప్తాం. మీకు అర్థమవుతుంది? ఆ తర్వాత ప్రశ్నకి, మీరు ఈరోజు చచ్చిపోతే మీరు శాశ్వతంగా ఎక్కడ గడుపుతారు? దానికి కూడా మనమే సమాధానం చెప్పాలి. తనకు తెలియదు. మీకు అర్థమైందండి? అందుకని సమాధానం మన దగ్గర ఉంటాయి, ప్రశ్నలు కూడా మన దగ్గర ఉంటాయి. ఇలా మన ఆత్మను సంపాదించగలమండి. సులువైన పద్ధతి, సేఫ్ పద్ధతి అంటే ఇది. ఏ పద్ధతి? సేఫ్ పద్ధతి. ఇంకొక పద్ధతి ఉందండి. ఏంటంటే కరపత్రికల పంపిణీ ద్వారా, పుస్తకాల ద్వారా మనము ఆత్మను సంపాదించవచ్చు. ఇంకా ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి నాన్న? మా 4 ప్రశ్నలు ఏంటి చెప్పండి? ఏంటమ్మా? ఈ 4 టక మనం నేర్చేసుకుందాం. చూడండి, వ్యక్తిగత సువార్థీకరణ యొక్క పద్ధతులు అంతేనమ్మా? చూడండి, ఈ పద్ధతులు మనం ఎట్లా నేర్చుకోగలమో చూద్దాం. సహజమైన అంశంతో ప్రారంభించండి. ఏ అంశంతో? సహజమైన అంశంతో ప్రారంభించాలి. ఆధ్యాత్మిక అంశంలోనికి వెళ్ళండి. క్రీస్తు గురించి సంభాషణలో నిలిచి ఉండండి. 3 ఉన్నాయండి. ఏమన్నాయి? 3. ఒకటి సహజమైన అంశంతో ప్రారంభించాలి. 2 ఆధ్యాత్మికమైన అంశంలోనికి వెళ్ళండి. 3 క్రీస్తు గురించిన సంభాషణలోనికి నిలిచి ఉండండి. ఏమంటారు ఈ 3ను? ఈ 3 మనం నేర్చుకోవచ్చు సమరయ స్త్రీ దగ్గర. ఎవరి దగ్గర? ఉదాహరణ సమరయాన్ని పెట్టండి. సమరయ స్త్రీ అని. వ్యక్తిగత సువార్త యొక్క పద్ధతులు ఏంటంటే, ఒకరిని బండెక్కించుకొని, పురుషులైతే లిఫ్ట్ ఇవ్వచ్చు. లిఫ్ట్ ఇచ్చి వారికి సువార్త చెప్పవచ్చు. రాసుకోండి. లిఫ్ట్ ద్వారాగా పురుషులైతే లిఫ్ట్ ఇవ్వగలరు. మరి స్త్రీలు ఇంటి దగ్గర ఉంటారు కనుక మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏమా ఆయన వదలకుండా చక్కగా కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్పాలి. మీకు సులువ, ఏమి సులువా? స్త్రీకి సులువు. అందుకనే స్త్రీ, ఆ సమరయ స్త్రీ అందరూ తీసుకొచ్చింది. ఎంతేనా? మనకే సులువే అన్న. రెండో ప్రశ్న ఏంటక్క? ఓకే, చూడండి. ప్రశ్నలు అడగండి. డాక్టర్ మరియు రోగి అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం.
ప్రశ్నలు అడగండి. డాక్టర్ మరియు రోగి. ఏ అందులో ఏ పెట్టుకున్నాం. తిరిగి జన్మించి మరియు పరిణితి చెందిన విశ్వాసుడు. తిరిగి జన్మించి పరిణితి చెందిన విశ్వాసం. చూడండి, ఈ వ్యక్తిగత సువార్థీకరణ నిర్ధారించుకోవడానికి వ్యక్తిగత సువార్థీకరణ ఎవరు చేస్తారు అని అంటే తిరిగి జన్మిస్తారు కదా, వాళ్ళు చేస్తారంట. ఎవరు చేస్తారు? తిరిగి జన్మించిన వాళ్ళు. పరిణితి చెందిన విశ్వాసం చేస్తారట. ఏం చెందాలి? పరిణితి చెందాలంటుండే. పరిణితి చెందకుండా సువార్త చేయలేరట. ఆ తర్వాత బి, ఏబిసిడి పెట్టుకుందాం. బి, వెనుకంజ వేయని క్రైస్తవులు. వాళ్ళు వెనకపై తిరగరు. వాళ్ళు ఏం చేయరు? వెనక తిరగలేని క్రైస్తవులు సువార్త చేస్తారు. బి. సి మాట్లాడుకుందాం. ఇతర మత విశ్వాసులు లేదా నామమాత్రపు క్రైస్తవులు అంటే ఇతర మతాలతో కలవలేని వారు. ఇదేంటండి? వీళ్ళు సువార్త చేయగలుగుతారు. ఒక 3 రిఫరెన్స్లు రాసుకుందామండి. ఒక 3 రిఫరెన్స్లు అందులో రాసుకుందాం. అందులో చక్కగా మనకు ఉపయోగపడతాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యం. ఆధ్యాత్మికంగా అంధులు. వాళ్ళెవరు? ఆధ్యాత్మికంగా అంధులు. రోమపత్రిక 2 పాయింట్. రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం. రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం. వారు ఆధ్యాత్మికంగా బంధింపబడిన వారు. వారు ఎవరండి? బంధింపబడిన వారు. 3వ పాయింట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. వారు ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు. వారు ఎవరండి? ఆధ్యాత్మికంగా చనిపోయిన. తర్వాత ప్రశ్న ఏంటమ్మా? చూడండి ఎలా తీసుకురావాలో చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 24వ వాక్యం. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 24వ వాక్యం. ఎలా నడిపించగలమో చూడండి. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుడికై ఇట్లు చెప్పుచున్నాను. ఏమంటున్నారండి? నీతి ప్రవర్తన గలవారే మేలుకొని ఏం చేయాలి? నీతి ప్రవర్తన గలవారే మేల్కోవాలి. పాపం చేయకుడి. పాపము చేయకూడదు. దేవుని గురించిన జ్ఞానము కొందరు లేదు అని ఏమా? 1 కొరింథీయులు 15వ అధ్యాయం 24 లేదా? చూడండి ఒకసారి.
ఆ? రెండు వచనాలు reference. అదే అమ్మా, దానికి అర్థం చెప్తున్నానమ్మా నేను. వాటి తర్వాత ఆయన శ్రమలైన అధికారులకు 24. 24 కాదు కదా, 34 కదా. నీతి ప్రవక్తను గలవారి మేల్కొని పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదమ్మా? వారిని ఎలా నడిపించగలం క్రీస్తులోకి మనం? నీతి ప్రవర్తన గలవారే మేలుకోవాలి, నీతిగా ఉండాలని మనము వారికి చెప్పడంలో నాలో నీతి లేదని వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తారా? గమనించలేరు అంటారా? ఏంటారా? చేయగలరా? అలాగా గమనించగలరా? ఆ పని జరుగుతుంది. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. నా సువార్త ప్రకారం, ఏ సువార్త అండి? నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. చూసారండి, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన, ఈ విషయం చెప్పాలి. ఆయన ఏ వంశంలో పుట్టాడు, పుట్టడానికి దేనికి, ఇందుకు కారణం ఏంటి? కారణాలు బోర్డు ఉన్నాయి కదా. ఒక కారణం మనం చెప్పాలి. ఒక కారణం చెప్పి వారిని ఏం చేయాలి? క్రీస్తులోనికి నడిపించాలి. తర్వాత పుట్టి ఆయన ఏం చేశాడండి? మృతుల్లో నుండి లేచాడు. ఆయన ఏం చేశాడు? సమాధి చేయబడి అందులో నిండిపోయాడా? ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలి. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం. ఈ 2 విషయాల్లో బైబిల్ చదివితే లేట్ అవుతుంది కనుక చూడండి. ఈ 2 విషయాల్లో మారు మనసు గురించి ఉంటుంది. అవునా కదా, మనం చాలాసార్లు నేర్చుకున్నాం. తర్వాత రోమపత్రిక 16వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుందంటే, నమ్మడం. వారిని ఎలా తీసుకురాగలమండి? వాళ్ళు నమ్మితే తప్పనిసరిగా ప్రభులోని తీసుకురాగలం. 31 యోహాను సువార్త 3వ పాయింట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. స్వీకరించడం ద్వారా ఏం చేయాలండి? స్వీకరించాలి. అక్కడ ఉంటాయమ్మా ఆ విషయాలన్నీ. రోమపత్రిక 10వ అధ్యాయం 9, 10 వాక్యాలు. ఒప్పుకోవడం ద్వారా ఏం చేయడం ద్వారా? ఒప్పుకోవడం ద్వారా. ఇంకో ప్రశ్న ఏంటమ్మా? లాస్ట్ ప్రశ్న. ఇంకో ప్రశ్న ఉందా? లాస్ట్ ప్రశ్న. రైట్, వారిని మనం ఎలా చూసుకోవాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ అధ్యాయం 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, యోహాను సువార్త 3:36.
నిశ్చయిత. ఏంటమ్మా? నిశ్చయిత. మత్తయి సువార్త 2వ పాయింట్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యం. ఒప్పుకోలు. ఏమమ్మా? ఒప్పుకోలు. 10:32. 3వ పాయింట్ కొనసాగింపు. ఏంటమ్మా? చూడండి, ప్రభులో వారిని ఎలా చూసుకోవాలంటే వారు నిశ్చయంగా ప్రభులో ఉన్నారో లేదని మనము సువార్త చెప్పేసి వచ్చేది కాదు. మనం ఏం చేయాలి? చూసుకోవాలి వారు ప్రభులో ఉన్నారా లేదని. వారితో ఒకసారి మీతో మాట్లాడాను. నేను చాలా పాస్టర్ గారు నేను చూశాను, ఇంతకుముందు నేను చూశాను, సువార్త చెప్పి వచ్చేస్తున్నారు తప్ప బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ అక్కడ ఎలా కొనసాగుతున్నారో ఏంటో చూసుకోవట్లేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఇంతకుముందు మనం మీకు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సువార్త చెప్పి వచ్చేయడం కంటే మాట మాటకి వారు నిశ్చయితలో ఉన్నారా లేదా, ప్రభులో ఉన్నారా లేదని మనం చూసుకోవాలట. తర్వాత వారు ప్రభువుని ఒప్పుకున్నారా లేదని మనము గమనించాలంట. వారిని మనం చూసుకోవాలట. తర్వాత వారు ప్రభువులో కొనసాగిస్తున్నారా లేదని మనము చూసుకోవాలి. హల్లెలూయా. ఈ విషయాలు మనం క్లారిటీగా మనం చూసుకోకపోతే మనం గుడ్డోలు లెక్క. మన సువార్తకి అర్థం ఉండదన్నమాట. డబ్బులు పోతాయి, ఆయిల్ ఖర్చు అయిపోతుంది, టైం పాస్ అయిపోతుంది తప్ప ఇట్లా మనకు లేకపోతే మనం వెళ్ళేసి వచ్చేస్తున్నాం, ఏదో సువార్త చెప్పేస్తున్నామని కాకుండా ఇట్లా కానీ కొనసాగించకపోతే మన డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, ధనం వేస్ట్, అన్నీ వేస్టే. రేపు అక్కడ లెక్క కూడా మనం అప్పగించుకోవాల్సిన అవసరం. దీని ప్రశ్నలు మీకు మీకు ఆల్రెడీ వాట్సాప్లో పంపించేశాను కదండి. పంపించాను, వచ్చే అందరికీ పంపాను నేను దీని ప్రశ్నలు. చూసుకోండి, తర్వాత చూసుకోండి. అయినా అయితే ఈ లెసన్ ద్వారా మీకు ఏమర్థమైందో ఒక్కొక్కరు చెప్పేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. మీరు తొందరగా చెప్పేయండి. అవి ప్రార్థన చేయాలి. అవును. ప్రార్థించాలని. అవును. ఇంతకుముందు మీరు అలా చేసేవారన్నా? చేసేవారా? భారంగా ప్రభుత్వం ఫస్ట్ అప్పగించాలి. దేవుడు దాన్ని ఫలిస్తాడని. ఫలభరితంగా ఉండాలంటే ఫస్ట్ ఎక్కువగా భారంగా చేయాలి. కోసం చేయాలి. అంటే ఎంతసేపు చేయాలంటారు భారంగా? అంటే టైం ఏంటంటే అది మొత్తం టైం కాదు, తప్పకుండా మనకి చేస్తే ఫలిస్తుంది. టైంతో పని లేదు. అది నిజం చెప్తున్నాను. రోజులు తరబడి చేసి అది కాదండి. మీకు అర్థమైంది? మన దీవెనన్న పాటలో ఒకటి ఉంటుంది. ప్రార్థనలో ఏమంటే, నేను సువార్తకి పంపమన్న అడుగుతున్నాను ప్రభు, నన్ను క్షమించండి అని. ఆ పాటల్లో ప్రార్థన విన్నారా లేదు? 3 ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంటుంది. విన్నారన్నది ప్రేయర్. 3 ప్రేయర్లో ఒక ప్రేయర్ ఉంటుంది. నేను సువార్తకి పంపమని నేను అడుగుతున్నాను, నేను వెళ్ళట్లేదు, నన్ను క్షమించండి అని అంటాడు ఆయన. ప్రార్థనలో పాటల్లో వచ్చే ప్రార్థనలో ఉంటుంది. గమనించారా? అంటే చూడండి, ఇంతకుముందు మనం అదే చేసేవాళ్ళు. నేను కాకపోతే వేరొకరిని పంపండి ప్రభు అని. మన ఆలోచన ఏంటంటే నేను వెళ్ళకపోతే వేరొకరిని పంపాలి కదా అని. అది కాదట. నేను తెలుసుకున్నా, నేను పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనే అది కోరిక. అతను కూడా అదే గ్రహించాడు. ప్రభు అతనితో మాట్లాడి స్పష్టంగా మాట్లాడక అప్పుడు అది ఒప్పుకున్నాడు ఆ ప్రార్థనలో. మీరు ప్రేయర్ చేయాలనుకున్నారు సువార్తగా వెళ్ళక ముందు, అప్పుడే ఫలభరితంగా ఉంటుంది. ఏం చేస్తారు? వ్యక్తిగత సువార్తీకరణ కదా మన పాయింట్ 8వ రాస్తుంది కదా.
ఈ క్లాసులో నువ్వేం నేర్చుకున్నావు? అది నువ్వేం చెప్తారని గ్రామంలో మా గ్రామంలో నేనే చెప్పాలని ఆలోచన బాగా ఉన్నాను. దాన్ని బట్టి నేను చెప్పగలిగాను. ఇంతవరకు అనుభవం రాలేదు కనుక అది నేను తీసుకోవాలని చేస్తే గొప్ప పని జరుగుతుంది, అంతే కదా? ఏం చెప్పండి. మాట్లాడేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళైతే మనం దేవుని కోసం తెలుసుకున్న విషయాలు అని చెప్పి వాళ్ళ పాపంలో ఉన్నారని పోషణ ఆ పాపము ఏ నామం వల్ల రక్షింపబడితే వాళ్ళు యేసుక్రీస్తు వల్లే రక్షింపబడతారని వాళ్ళకి నిజమైన దేవుని కోసం స్వార్థ చెప్పేటప్పుడు వెనక నుంచి వెళ్ళిపోవాలి. మీరు వ్యక్తిగతంగా కూడా స్వార్థ చేయవచ్చు. స్త్రీలు ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు చేయవచ్చనే ఇందులో కొత్తగా అదొకటే నేర్చుకుంటాం. మీరక్క ఉన్నానా సుసన్న? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే దేవుడు అలాగా ఆయనకి వరకు వాళ్ళ కోసం చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ కోసం వ్యక్తిగతంగా చాలాసేపు ప్రార్థన చేస్తే కంపల్సరిగా దేవుడు ఆ దినాలని చేసిన రోజున దేవుడు కంపల్సరిగా టాపిక్ అంతా ఇదే, అదే అన్నది టాపిక్ అంతా ఇదే కదా. అంటే ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన. గచ్చమైన తోటలోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. మీరు కూడా చూద్దాం ఒకసారి. అయినా పగలంతా సువార్త చేశారు, రాత్రి అంతా వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. అంటే అలా చేస్తేనే కానీ ఆత్మ సంపదన. ఈరోజు ఆ టాపిక్ మంచి సూపర్ కదా మనకి. కనుక ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే మనం తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. మనకు ముఖ్యంగా భారం ప్రభు పెడుతున్నారు. ఈ ఒక్క విషయమే గమనించండి. అందరిలో ఇప్పుడు క్రైస్తవుల్లోనూ కూడా ప్రార్థన లేదు, నేను 100% చెప్పగలను. నాలో కూడా ముఖ్యంగా. కనుక అది మనం మళ్ళా సంపాదించుకుందాం. ప్రార్థన మళ్ళా సంపాదించుకుని తిరిగి కట్టుకుందాం. హల్లెలూయా. ఈ విషయంలో నేనేం నేర్చుకున్నానంటే, చెప్పడం వల్ల నాకేం ముందుకు వచ్చిందంటే, ప్రభు నివసించే స్థలంలో వాళ్ళు తీసుకెళ్ళాడు కదా, ఆ విషయం బాగా నచ్చింది నాకు. బాగా నచ్చింది ఆ విషయం. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఏ పాటోళ్ళు మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు, దూరంగా ఉన్న వ్యక్తులు. అలాంటిది ప్రభు నివసించే స్థలంలోకి మేము తీసుకెళ్తాను గొప్పది కదా. అంటే నేనంటుంది ఏంటంటే ఈ నివాస స్థలం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైంది అది ఉంది. అది ప్రజలకి మనం చెప్పాలి, మనం తెలుసుకోవాలి. ప్రభు ఒక్కటే మనం నేర్పుతుంది, ఇది శాశ్వతం. కానీ ఇది శాశ్వతం అనుకుంటున్నారు ప్రజలు. ఆ గుడ్డితనంలో నుంచి బయటకు రావాలి. రైస్ కాదు. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ప్రేరేపణ వెళ్తే ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ఆశ్చర్యకరుడి అద్భుతకర్తవి మహోన్నతుని వందనాలు. ఈ సంవత్సరానికి సమయంలో మమ్మల్ని దర్శించి ఎన్నో లక్షల ద్వారా మనతో మీరు మాట్లాడారు. ఈ ప్రభానికి మేము శుభార్త ఎలా ప్రకటిస్తే నాయన ఆ బిడ్డలు ఎలా వస్తారో శ్రమల చిక్కు చూచేదండి. నీకు స్తోత్రం. దేవానికి వందనాలు. యేసయ్య ఇప్పుడున్న లోకంలో కాకుండా పరలోకంలో ఉందని నీ శుభార్త వారిని మాకు బయలుపరిచేదని నీకు స్తోత్రం. ముఖ్యంగా నాయన నాకు ప్రభు ప్రార్థనాత్మతో నింపి ఒక వ్యక్తి కోసం ప్రార్థించే మనసు మాకు దయచేయండి నాయన. ఆర్టికల్ శుభార్త వస్తే ఫలిస్తాను నా మనసు కనిపించిన దేవానికి స్తోత్రం. యేసప్రభ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నాయన ఆ వ్యక్తి కోసం, ఏ వ్యక్తి కోసం అయితే నేను ప్రార్థించాలనుకున్నాను
ఆ వ్యక్తి కోసం సువార్త చెప్పడానికి కూడా మీరు సహాయం చేశారని నీకు వందనాలు. అటువంటి భారం మాకు దయచేయండి. ఆ బిడ్డలు నాయన పాపం నుంచి నాయన నరక నుంచి విడిపించి నీ పరలోక రాజులో చేర్చాలని నమ్మకం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాసం చేసుకోమని నా యేసుక్రీస్తు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి కుమారుడైన యేసు కృప సదాకాలం మనకు తోడుగా ఉండి